కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. జిల్లాలోని సీనియర్ నాయకులందరినీ కలుసుకుని ప్రచారంలో దూసుకుపోతానని అంటున్న గాలి అనిల్ కుమార్తో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖి. కాంగ్రెస్ మొదటి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో మెదక్ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ గాలి అనిల్ కుమార్ని మెదక్ అభ్యర్థిగా బరిలోకి దింపుతుంది. అయితే ఈ గాలి అనిల్ ప్రచార అస్త్రాలు ఏంటి, మెదక్లో ఎలా ముందుకు సాగనున్నారన్న విషయాలు, వారి గెలుపు ధీమా ఏంటన్న విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీ ఎన్నికల వ్యూహం ఏంటి, ప్రజల్లోకి ఎలాంటి హామీలతో వెళ్తున్నారు? ఇక్కడ ప్రాంతం నుంచి నేను పోటీ చేస్తున్నంటే ఇక్కడ నేను చేసిన ఎన్నో రకాలుగా ఉద్యమాల్లో కూడా ముందుండి నేను పనిచేస్తూ మరి అట్లాంటి ప్రక్రియల్లో మరి జైలు బరో కార్యక్రమాలు కానీ ఎన్నో నా మీద కేసులైనా నేను ఉద్యమంలో కీలకంగా ఉండి పోరాడి మరి ముందుకు వచ్చినని ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా. మెదక్ పార్లమెంట్ పరిధిలో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇలాంటి సమయంలో మీరు గెలుస్తారన్న ధీమా ఏంటి మీకు? ఒక్కటే, మొన్న జరిగిన ఎలక్షన్ ఏంటంటే అది రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ ఏంటంటే కేంద్రానికి సంబంధించింది. ఇవాళ జరగబోయే ఎలక్షన్ రాహుల్ గాంధీ మోడీకి ఇద్దరి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో ఖచ్చితంగా జనాలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పి సందర్భం. కేసీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలు ఈ మెదక్ పార్లమెంట్ పరిధి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళ ప్రభావాన్ని అధిగమించే అస్త్రాలు ఏమి ఉన్నాయి మీ దగ్గర? ఒక్కటే అండి, ఈరోజు కేసీఆర్ని తీసుకోండి, ఫామ్ హౌస్కే పరిమితం, ఎక్కడ మెదక్ జిల్లాలో అయిన ప్రభావం ఉండదు. సిద్దిపేట తీసుకోండి, హరీష్ రావు గారు, అది ఎంత మటుకు అక్కడికే నడుస్తుంది ఏది జరిగినా. ఇప్పుడు రాబోయే రోజుల్లో అందరూ కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఏనాడైనా జిల్లా పరిషత్కి వచ్చాడా? రాలేదు. ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయలేదు. అట్లాంటి ఒక్క పని కూడా సీఎం ఉండి ఇక్కడ ఒక్కనాడు కూడా జిల్లాకు వచ్చిన పాపం లేదు. జిల్లాలో అనేక మంది కాంగ్రెస్కి సంబంధించి చాలా కీలకమైన నేతలు ఉన్నారు. వీళ్ళ నుంచి ఎలాంటి సహకారం అందుతుందని ఆశిస్తున్నారు మీరు? వీళ్ళని ఎలా సమన్వయం చేసుకుంటారు? ఒకటే, ఈరోజు జిల్లాలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అయినా వాళ్ళతో అందరితో కూడా 3 రోజుల నుంచి నేను కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఇలా నేను ముందుకెళ్తా ఉన్నా. విజయశాంతి గతంలో ఇక్కడ మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కూడా ఆమె నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? ఇక్కడ ఏమన్నా ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా ప్రచారంలో? ఒకటే అండి, ఈరోజు విజయశాంతి గారు నాకు చేసిన మేలు నేను మర్చిపోలేను. ఎందుకంటే నా పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండల్ తిరిగి నేను క్యాంపెయినింగ్ చేస్తాను కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆమెతోటి నేను ఇక్కడ పని చేయించుకుంటాను చెప్పగలను. గతంలో జరిగిన వివిధ ఎన్నికల సందర్భంగా ప్రచార సభల్లో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ పాల్గొన్నారు. ఈసారి అటువంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా గాంధీ కుటుంబాన్ని మీ ఎన్నికల ప్రచారంలో తీసుకొచ్చే విధంగా? ఇక్కడ మేము ప్లాన్ చేస్తూ ఉన్నామండి. ప్రియాంక గాంధీని ఇక్కడ తీసుకురావాలని కూడా ఆలోచనతో ఉన్నాము. మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈసారి ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది మీకు? గతంకు ఇప్పటికీ చాలా తేడాగా ఈరోజు ఉండబోతుంది రాబోయే ఎలక్షన్. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. అతను ఎక్కడ కూడా జనాలకు ఈయన ఎంపీ అని చెప్పి పరిచయాలు కూడా లేవు. ఒక విలేజ్కి తిరిగింది లేదు. దత్తత గ్రామం తీసుకున్నాడు, ఇక్కడ లక్డారం అనే ఆ గ్రామంలో కూడా ఎక్కడ ఆయన చేసిన పని ఏం లేవు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏం చేశాడని. ఆ రకంగా మేము మమ్మల్ని బాగా ఆదరిస్తారని చెప్పి తెలియజేస్తాం. జరగబోయేది రాహుల్ గాంధీకి మోదీకి మధ్య ఎన్నికలని, ప్రజల నుంచి తమకు మంచి స్పందన వస్తుందని, ఈసారి గెలిచి తీరుతానని, హస్తం గుర్తుకు ప్రజలు ఓటేస్తుంది ముందుకు వస్తున్నారని గాలి అనిల్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, మెదక్.